ఒక సింహం మీద ఒక బుడ్డిదాన్ని చూసాం మేము అసలు భరతుడిని. భారతదేశం అని ఎందుకంటారు అన్నది క్లుప్తంగా తెలుస్తుంది ఇప్పుడు ఆడియన్స్కి చాలా మందికి. అంటే చదివిన వాళ్ళకి, వేదాలు చదివిన వాళ్ళకి, లేక కాస్త పురాణాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ఈ క్యారెక్టర్ ద్వారా అందరికీ తెలిసిపోతుంది. సో ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆ బుడ్డిదాన్ని ఎలా ఒప్పించారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీని ఒప్పించడం ఈజీయే. అంటే మనకి అంటే భరతుడి పాత్ర కూడా చాలా ప్రాధాన్యత కూడుకున్నదండి. అంటే ఆల్మోస్ట్ టువర్డ్స్ ఎండ్ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి ఎంటర్ అవుతుంది క్యారెక్టర్. సో అందుకని న్యాచురల్గా ఒక స్టార్ కిడ్ ఉంటే తొందరగా రీచ్ ఉంటుంది, బాగుంటుంది అని ఆ వయసులో ఎవరు మన హీరోలకి ఎవరు ఉన్నారు పిల్లలు కానీ తనే చెప్పింది. అర్హపాప, అప్పటికే అర్హపాప చాలా పాపులర్. బన్నీ జైలు పెడుతుంటాడు కదా, సొంటికాయ ఏంటది పేరు ఏదో చెప్తుంది అని చాలా చక్కగా చెప్తుంటది. అనేసరికి నాన్నతో తన పెళ్లి గురించి కూడా ఏదో యుద్ధం చెప్పింది సార్, పెళ్లి చేసుకుంటాను. సో అది చూసి నేను బన్నీకి ఫోన్ చేసి కలిశాను. కలిస్తే తను నవ్వేశాడు. ఏంటి సార్ అర్హంగా చాలా చిన్నదండి, మాటలే రావు తనకి, మీరు వేరే డైలాగులు చాలా ఉన్నాయంటున్నారు, ఇదంటే మీకు వద్దు బన్నీ, వదిలేయండి పాపని, మాకు వర్క్షాప్ అది పెట్టుకొని, మనకి ఎలాగో పిల్లలకి స్పెషలిస్ట్ అరుణా భిక్ష ఉన్నారు, మన రామాయణంలో ఎన్టీఆర్ని తర్ఫీజ్ చేసిన దగ్గర నుంచి. సో తనకి అప్పు చెప్పాం. ఇంకా ఆ ప్రాసెస్ ఎలా జరిగిందో నీలిమ చెప్తే బాగుంటుంది. చెప్పాను ఆ సింహం మీద కూర్చున్నటువంటి ఆ సింహ బాలికని బాలుడిగా మార్చాలని ఆలోచన. సో ఇన్నెట్లీ వాట్ వి అబ్జర్వ్డ్ విత్ అర్హా వాజ్ తెలుగు చాలా బాగా మాట్లాడేది, ఎందుకంటే తనకి తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. అది పేరెంట్స్ ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. తన కోసం అని కాస్ట్యూమ్ వాళ్ళు బాంబే నుంచి వచ్చిన నీతా మ్యామ్ టీమ్ కూడా తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. తెలుగు నేర్చుకున్నారు వాళ్ళు. అవును. సో అలాగా తనకి ఒక షీఈ్ అ వెరీ క్రియేటివ్ చైల్డ్, వెరీ స్మార్ట్ చైల్డ్. సో ఏం చెప్పినా చాలా ఈజీగా క్యాచ్ చేసేది. సో అలాంటి చైల్డ్ని ట్రైన్ చేయడం చాలా ఈజీ అయింది అరుణా భిక్షు గారికి అండ్ ఆవిడ టీమ్కి. డిఎన్ఏ ఉంటుంది కదా సార్, డిఎన్ఏ ఎఫెక్ట్ ఉంటుంది మరి, తరతరాలు అందులోంచే వచ్చారు కదా మరి. అల్లూరు రామలింగ గారితో మొదలు ఎవరి మనవరాలు? అల్లూరు రామలింగ గారు ముని మనవరాలు. అదే. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్. దేవ్ కూడా చెప్పాలి, బికాస్ హీ షేర్డ్ స్క్రీన్ విత్ హర్ కాబట్టి. చెప్పండి, హౌ వాస్ వర్కింగ్ విత్ ద స్టార్ కిడ్? No, actually she started teaching me Telugu because my English she won't understand. ఇది కొంచెం తెలుగులో మాట్లాడి వినాలి నాకు అసలు ఏ మాత్రం నేర్చుకున్నారు మీరు తెలుగు? Shooting time lo ikkada chudu I will keep say that because she should look at me and say the dialogue because it's a OTS. So she'll be keep distracted here and then suddenly ekkada chudu then she looks at me and say the dialogue. Then I started learning small words aa time lo. Then all words I started okay cheppu all learned from there basically. మీ గురు, తెలుగు గురు actually. మరి ఏమైనా దక్షిణ ఇచ్చారా లేదా? చాక్లెట్స్ అది కూడా నీలిమే చెప్పాలి. తన రోజు షూటింగ్ లో ఎలా ట్రీట్ చేసేది, ఎలాంటి ఒక అసలు ఎలా ఒప్పుకుంది? జనరల్ గా ఈ విగ్ పెట్టారు కదా, ఒరిజినల్ హెయిర్, తన హెయిర్ ని అలా చేశారు. అందరివి మాక్సిమం అందరివి ఒరిజినల్ పెంచేసుకున్నాడు. ఇప్పుడు కట్ చేశారు బట్ పెంచేశారు. అలాగా. సో తన జుట్టుని అలా చేశారు. అవును, మేము షూటింగ్ అట్మాస్ఫియర్ నే ఒక ప్లేఫుల్ గా డిజైన్ చేసామండి. సో తను వచ్చిన దగ్గర నుంచి కాసేపు వర్క్ చేశాక షీ హ్యాడ్ అ స్మాల్ ప్లే పెన్ ఏరియా వేర్ షీ కుడ్ గో అండ్ లైక్ ప్లే విత్ బాల్స్ ఆర్ ఈచ్ డే వీ హ్యాడ్ సంథింగ్ టు ఫ్యాసినేట్ హర్. అండ్ రోజు షూటింగ్ కి రావాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది. అంటే కరెక్ట్ గా ఆ క్యారవాన్ కూడా ఎవరిది అనుకుంటున్నారు, బన్నీ పర్సనల్ గా స్పెషల్ గా చేయించుకున్న క్యారవాన్. బన్నీకి షూటింగ్ జరుగుతున్న పుష్ప తను పాపం నార్మల్ దే తెప్పించుకొని డాక్టర్ కోసం, మరి వాళ్ళ ఇంటి ప్రిన్సెస్ కదా, సో ఇది ఇచ్చాడు. సో అందుకని ఆ క్యారవాన్ దగ్గర తను ఇవన్నీ రోజుకొక థీమ్
రోజుకి ఒక థీమ్తో. ఒక థీమ్తో. అండ్ ఆల్సో షీ హ్యాడ్ స్పెషల్ గిఫ్ట్స్ అండ్ చాక్లెట్స్ అండ్ ఆల్ దట్. Ah. ఏదన్నా డైలాగ్ సూపర్ గా చెప్పిందంటే వెంటనే అందరు క్లాప్స్ కొట్టి దెన్ వీ వుడ్ గివ్ హర్ సంథింగ్ టు ట్రీట్ హర్. సో షీ వాజ్ ఎక్సైటెడ్ లైక్ నేను బాగా చేయాలని తనకి ఆ మోటివేషన్ ఉండేది. అండ్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ అల్లు స్నేహ గారు. ఆవిడ చాలా విత్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ ఆ పాపని, అంత చిన్న పాపని మమ్మల్ని నమ్మి మా సెట్స్ కి పంపించి మాతో పాటు ఎవ్రీడే షూటింగ్ లో కూడా ఉన్నారు. సో ఐ రియలీ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎ డెబ్యూ సార్ అర్హకి కూడా కదా సార్, భరతుడిగా. అంటే బన్నీకి కూడా ఇలాంటి అదే మనం అర్థమైపోతుంది కదా, బన్నీ కూడా ఎంత ఈ సాంప్రదాయాలు వీటి మీద ఉండే మర్యాద. ఇప్పుడు ముందు పాపకే ఓన్లీ తెలుగే నేర్పుదాం అని స్ట్రిక్ట్గా పాటిస్తున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ఇలాంటి పురాణాలు ఏవంటే చాలా రెస్పెక్ట్. ఆ రోజు నాకు గోనగన్నారెడ్డిగా రుద్రమదేవి సినిమాలో తన సపోర్ట్ చేయడం కానీ, ఈ రోజున శాకుంతలంలో వెంటనే అనేసరికి తను మరే భలేవాళ్ళు మంచి సినిమా చేస్తున్నారు కానీ తను చేయగలదా, జాగ్రత్త చూసుకోండి, మీరు ఏం మొహమాటం లేదు, చేయలేకపోతే వేరే ఆల్టర్నేట్ కూడా పెట్టుకోండి. అలా అంటే ఎవరు చెప్తారు? ఒకవేళ మీరు ఫస్ట్ షెడ్యూల్ ఒక 4-5 రోజులు చూసి ఆల్టర్నేట్ కూడా పెట్టుకోండి. భలేవాడు బన్నీ ట్రైనింగ్ తోటి అందులోనూ పాప స్మార్ట్ కిడ్. మనకి పాప డల్గా ఉంటే మనం అనుకో భయపడచ్చు. పాప చాలా యాక్టివ్, చాలా హైపర్ యాక్టివ్. వాళ్ళ నాన్నకి 1000 అయి ఉంటుంది. కబీర్ బేడి గారు